జయ శ్రీరామ. అందరికీ నమస్కారం. నిన్న ఒక వార్త తెలిసింది. క్రైస్తవ మత ప్రచారకుడైన ప్రవీణ్ పగడాల గారు అకాల మృత్యువాత పడ్డారని తెలిసింది. ఈ వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలుగజేసింది. క్రైస్తవ మత ప్రచారకునిగా ఆ మతం వారికి ఆయన గొప్ప మత ప్రచారకుడు, పేరు ప్రఖ్యాతులు గడించినవాడు. ఆయన మరణంపై అనేక అనుమానాలు రేకెత్తిస్తూ ఈ వార్తని వక్రీకరించి అనేక రకాలుగా వండి వార్చేస్తూ కొందరు స్వార్థపరులు సమాజంలో గందరగోళం సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తూ పోలీసు వ్యవస్థ మీద అధిక పనిభారం మోపుతున్నారు. దయచేసి మరణించిన వ్యక్తి యొక్క గౌరవం ఇనుమడించేలా కాస్త సంయమనం పాటించి వేచి చూడవలసినదిగా మనవి. ఇకపోతే ప్రవీణ్ పగడాల గారు ఆయన మత ప్రచారంలో భాగంగా నరాన సనాతన ధర్మం పట్ల ద్వేషం నింపుకుని అనేక సందర్భాలలో ఆయన సనాతన ధర్మాన్ని తీవ్రంగా విమర్శిస్తూ తన ప్రసంగాలను చేశారు. చక్కని వక్త, చిరునవ్వుతో మాట్లాడే ఆయన ఎన్నడూ సనాతన ధర్మం పాటించే వారి మనోభావాలు దెబ్బతింటున్నందుకు క్షమాపణ చెప్పినట్టుగా అయితే కనపడలేదు. అయితే సనాతన ధర్మం పాటించే వ్యక్తిగా ఆయన ప్రసంగాలు విన్నప్పుడు విపరీతమైన కోపం వచ్చినప్పటికీ ఆయన అనేక ప్రసంగాలు వింటున్నప్పుడు ఒక వీడియో నాకు కంటపడింది. ఆయన భారతదేశానికి చేసిన మహోపకారం అనిపించింది. అది ఆ వీడియో లింకు ఎక్కడి నుంచి ఎంతవరకు చూడాలో టైం స్టాంపు నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో అందిస్తాను. ఆసక్తి గల వారు చూడొచ్చు. ఆ ఇంటర్వ్యూ ఆంగ్లంలో ఉంటుంది. కొంతకాలం క్రితం రక్షణ టీవీలో ప్రవీణ్ పగడాల గారు ఒక అమెరికన్ ప్రొఫెసర్ని, కెన్ అనే అమెరికన్ ప్రొఫెసర్ని ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా ముందు ఆయన్ని గ్రీట్ చేస్తూ, మీకు ధన్యవాదములు, మా ఆహ్వానాన్ని అంగీకరించి ఈ షోలో పాల్గొన్నందుకు చాలా ధన్యవాదములు. చాలా ముఖ్యమైన అంశం మీతో చర్చించి తెలుసుకోవడం మా అదృష్టము. మీకు తెలుసు, భారతదేశంలోనూ అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇతర చోట్ల ప్రజలు క్రిస్మస్ ని జరుపుకోవడానికి సిద్ధపడుతున్నారు. క్రిస్మస్ సీజన్ కావడం వల్ల లైట్లతోనూ క్రిస్మస్ చెట్లతోనూ ట్రీలతోనూ అలంకరించి వేడుకలు జరుపుకోవడానికి ప్రజలు వేచి ఉన్నారు, వేచి చూస్తున్నారు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో మత బోధకులు సుదూర ప్రాంతాలకు ప్రయాణించి అందరితో కలిసి క్రిస్మస్ జరుపుకుంటారు. ఇది భారతదేశంలోని సంస్కృతి అని మీకు తెలుసు. వారు డిసెంబర్ మొదటి వారం నుండే క్రిస్మస్ వేడుకలను ప్రారంభిస్తారు. ఇది ఫిబ్రవరి మొదటి వారం వరకు కొనసాగుతుంది. అందువల్ల ఇది ఒక సాయంత్రం కాదు, చాలా సాయంత్రాలు, ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు ఒక్కొక్క చర్చిలో సెలబ్రేట్ చేయడం వల్ల, అందువల్ల ఇది చాలా పెద్ద విషయం. అయినప్పటికీ నేను మీ నుంచి మీరు క్రిస్మస్ ని ఎలా చూస్తారో తెలుసుకోవాలని, అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈ క్రిస్మస్ గురించి మీరేమనుకుంటున్నారో నేను అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇది కేవలం కొంతమంది శక్తులు లేదా అధికారులు కలిసి ఒక సాంస్కృతిక కార్యక్రమంగా జరుపుకుందామని నిర్ణయించారా, లేక మీరు ఇది చారిత్రాత్మకమైనది అని కూడా అనుకుంటున్నారా? ఇంత పెద్ద ప్రశ్నకి అమెరికన్ ప్రొఫెసర్ కెన్ సింపుల్ గా ఏం సమాధానం చెప్పారంటే, భారతదేశంలో క్రిస్మస్ పట్ల అంత విస్తృతమైన వైఖరి ఉందని నాకు తెలియదు. అమెరికాలో దీన్ని ఒక సాధారణ సెలవు దినంగా చూసే వ్యక్తులు ఖచ్చితంగా ఉన్నారు. ఇది కేవలం గెట్ టుగెదర్ లాగా కలిసి భోజనం చేసి బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం కావచ్చు. కానీ చర్చిలలో, అది చారిత్రాత్మక క్రైస్తవ చర్చిలలో వారు క్రిస్మస్ ను ఒక ప్రధాన భాగంగా చూస్తారు. అది మనం ప్రభువు రాకడా అని పిలిచే దానిలో భాగం. ప్రభువు రాకడా మరియు క్రిస్మస్ కు దారితీసే 4 ఆదివారాలున్నాయి. వాటిని ప్రభువు రాకడగా భావిస్తారు. కాబట్టి అమెరికాలో క్రిస్మస్ ముఖ్యమైనదే, కానీ చారిత్రాత్మక చర్చిలలో ఇది చాలా ముఖ్యమైనది. ఆ తర్వాత చర్చ వేరే విషయం మీదకి మళ్ళుతుంది. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, అమెరికా లాంటి దేశాల్లో క్రిస్మస్ ని ప్రజలు కేవలం ఒక సెలవు దినంగా మాత్రమే చూస్తారు. చాలా మంది ఎక్కువగా గెట్ టుగెదర్లు, కలిసి భోజనం చేయడము, గిఫ్ట్లు ఇచ్చి పుచ్చుకోవడం, బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడమే కనిపిస్తుంది. ఎక్కువగా వీటిల్లో మళ్ళీ ద్రాక్షారసమే బాగా కనిపిస్తుంది. రెస్టారెంట్లైనా బార్లైనా గిఫ్ట్ కార్డ్స్ కూడా అవే ఎక్కువ కనిపిస్తాయి. పైగా ఇక్కడ వీళ్ళు చెప్పుకునేటప్పుడు కూడా హ్యాపీ హాలిడేస్ అని చెప్పుకుంటారు తప్ప మెరీ క్రిస్మస్ అని గాని హ్యాపీ క్రిస్మస్ అని గాని చాలా తక్కువ. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇక్కడ ప్రజలు క్రిస్మస్ ఒక్కటే కాదు, ఏ హాలిడే అయినా, వీకెండ్ అయినా, శుక్రవారం మధ్యాహ్నం నుంచి పూర్తిగా ఎంజాయ్మెంట్ మూడ్ లో ఉంటారు.
జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారు, సంతోషంగా గడపటానికే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. కానీ అక్కడ అమాయకమైన స్త్రీలని ప్రలోభాలకి గురి చేసి వాళ్ళకి అమంగళకరమైన రూపాలను, వస్త్రధారణను చేయించి ఏమిటో ఆ పాటలు, ఏడుపు ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు, మోకాళ్ళ ప్రార్థనలు, కూడికలు, గుడారాల పండగలు, స్వస్థత సభలు, ఏమిటో నానా రకాల కూడికలు చెప్పి వాళ్ళకి ఊపిరి సలపకుండా చేసి ఉన్మాదులుగా తయారు చేసి వాళ్ళ జీవితాల్లో ఆనందం దూరం చేసి వాళ్ళని ఉన్మాదులుగా, మానసిక వ్యాధిగ్రస్తులుగా తయారు చేస్తున్నారు. చూశారు కదా, మీ మత ప్రచారకుడే అమెరికా ప్రొఫెసర్తో ఇంగ్లీష్లో భారతదేశంలో ఎవరు చూసినా అర్థమయ్యే విధంగా ఆయన చేతే చెప్పించారు. క్రిస్మస్కి అంత ఓవర్ యాక్షన్ చేయక్కర్లేదు, అంత సీన్ లేదు, ఇక్కడ అమెరికాలో అయితే ఇది కేవలం ఒక సెలవు దినం మాత్రమే అని. మీరు చక్కగా విశ్వాసం కలిగి ఉండడంలో తప్పేమీ లేదు, కానీ పూర్తిగా దానికే జీవితాన్ని అంకితం చేసేసి ఏడుస్తూ ఉన్మాదుల్లా తయారవకుండా చక్కగా విశ్వాసం కలిగి ఉన్నా ఎక్కువ సమయం మీ కుటుంబ సభ్యులతో గడిపి జీవితాన్ని ఆనందమయంగా చేసుకోండి. ఈయన అకాల మృత్యువాత పడినప్పటికీ ఇట్లాంటి మంచి పనులు ఏవో కొన్ని చేసే ఉంటారు. ఈ సందర్భంగా మహాభారతం నుంచి మహాపతివ్రత అయిన సావిత్రీదేవి యమధర్మరాజుతో పలికిన ఒక 2-3 మాటలు నాకు జ్ఞాపకం వస్తున్నాయి. దేవా, ఈ ప్రజలందరినీ నియమంగా ఉంచుతున్నావు, నీ ఇష్టానుసారం వారిని కొనిపోతున్నావు, అందుకే నిన్ను యముడన్నారు. అలాగే ఇంకొక శ్లోకంలో ఆవిడ ప్రజలను సమాన ధర్మంతో నడుపుతారు కాబట్టి తమరికి ధర్మరాజత్వం తగినదే అని చెప్తుంది. ఆయన మత విశ్వాసం ఏదైనప్పటికీ సనాతన ధర్మాన్ని నమ్మే వ్యక్తిగా యమధర్మరాజు ఈయన చేసిన మంచి పనులకి కొంతకాలమైన స్వర్గ సౌఖ్యాలను ప్రసాదించి ఆయన చేసిన కర్మ ఫలాలని న్యాయబద్ధంగా ఆయనకి ప్రసాదిస్తాడని ఆశిస్తున్నాను. ఈ 1-2 రోజుల్లో ఈయన చేసిన ఈ ఉపకారం ప్రజలకి నాకైతే కనిపించింది. ఇట్లాంటి మనకి తెలియని కొన్ని మంచి పనులు ఆయన చేసే ఉండవచ్చు. అందువల్ల యమధర్మరాజు గారు ఆయన చేసిన మంచి పనులకి కొంతకాలమైన స్వర్గ సౌఖ్యాలను ప్రసాదించి మిగతా కర్మల ఫలితము న్యాయబద్ధంగా ఆయనకి కలుగజేస్తారని ఆశిస్తూ, ఒక మనిషి చేసిన మంచి చెడులు రెండూ మాట్లాడుకోవాలి. ప్రవీణ్ పగడాల గారి అంత్య సంస్కారాలు ఇంకా జరగలేదు. ఆయన పార్థివ దేహం ఇంకా సందర్శనార్థం అక్కడే ఉంది కాబట్టి ఆయన చేసిన ఈ మంచి పనిని ప్రస్తావిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, భవిష్యత్తులో ఒకవేళ ఆయన చేసిన ప్రసంగాల గురించి ప్రస్తావించవలసి వస్తే ప్రస్తావిస్తాను అని తెలియజేస్తూ, మరొకసారి ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను.